హాయ్ ఫ్రెండ్స్, కార్లు తుడుతున్నాను చూడండి. 42 డిగ్రీలు ఉష్ణోగ్రత, వేడి మామూలుగా లేదు. ఈ టైంలో కూడా పని చేయవలసిందే, తప్పదు. టైం టు టైము వర్క్ ఉంటుంది మనకి. 4:30 అయింది, అసలు వేడి అనేది తగ్గలేదు, చాలా వేడిగా ఉంది. కొన్ని ఇళ్ళల్లో అయితే నైట్ టైం తుడుతారు, కొందరు అయితే మార్నింగే తుడుతారు. నన్ను అయితే 4:30కే తుడమంటారు కార్లు ప్రతిరోజు కూడా. నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా టైమింగ్ అయితే మారలేదు. వానలు వచ్చినా, ఎండ వచ్చినా, సెలవు ఉన్నా టైం టు టైము ఉద్యోగం చేయవలసిందే, తప్పదు. మామూలుగా లేదు పరిస్థితి. చూడండి ఎలాగైపోయిందో, చాలా దారుణంగా ఉంది. కొళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి. ఈ ఎండలో పని చేస్తాం కదా, దాని గురించి నా కొళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. దుమ్ము ఒకటి వస్తుంది. దాని గురించి మొత్తం పరిస్థితి చూడండి ఎలాగుందో. ఫుల్గా తడిసిపోతుంది. టీ షర్ట్ అయితే నానిపోయాను, మొత్తం తలస్నానం చేసినట్టే నా పరిస్థితి. ఎలా ఉందో చూడండి. అయ్యి బాబాయ్, పెద్ద పెద్ద కార్లు ఉండే బాబా, చిన్న కార్లు కూడా కాదు, ఎంత ఉన్నాయి చూడండి కార్లు. ఒక్కొక్క కారు, ఈ కార్లు తుడిచినప్పటికీ నాకైతే బాబోయ్ చొక్కలు కనపడతాయి. పైగా ఇదిగోండి ఈ బొచ్చులో నీళ్ళు ఇచ్చి మొత్తం కార్లు అన్నీ తొడమంటారు. ఇక్కడ 3 కార్లు ఉన్నాయి, ఇంకా అక్కడ మసీదు కూడా ఒక 4 కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నీ ఈ గిన్నెలో నీళ్ళలోనే పట్టుకుని తొడవాలి. ఇలా ఉంటుంది. పైప్ ఎవరో, బకెట్ నీళ్ళు కూడా ఎవరు నాకైతేనే. మొత్తం కార్లన్నీ కూడా 3 సంవత్సరాలు బట్టి నేను ఇలాగే తుడుతున్నాను బాబోయ్. ఇదిగోండి మొత్తం కారు తుడమంటే అరగంట పడుతుంది ఒక్కొక్క కారు. లోపల బయట మొత్తం అన్నీ కూడా క్లీన్ చేయాలి. అమ్మ అయ్యి బాబోయ్, తుడిసినప్పటికి ఇదిగోండి మొత్తం అయిపోయింది పని. చూడండి ఎలాగైపోయిందో, మొత్తం నానిపోయాను. చల్లగా కూడా లేదు, అసలు గాలి కూడా లేదు, అసలు మొత్తం నానిపోయింది. టీ షర్ట్ అయితేనే వెనకాల మొత్తం స్నానం చేసినట్టే. చాలా దారుణంగా ఉంది పరిస్థితి అయితే. ఇదేనండి, ఇక నాకు మా మేడం గారి ఇంటి దగ్గర రూమ్ లేక ఇక్కడే కూర్చుంటాను మెట్ల దగ్గర. నేను సాయంత్రం 10:30-11 వరకు కూడా ఇక్కడే ఉంటాను. మొత్తం నాకు ఇక రూమ్కి కూడా వెళ్ళిన ఇక ఏదో ఒకటి పని చెప్తూ ఉంటారు, అలా తోలు పనులు చెప్తూనే ఉంటారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఫ్రెండ్, కష్టం చేస్తేనే గొప్పలు అవుతామా. ఎంత కష్టం ఉన్నా కూడా ఆడతా పాడుతా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కువైట్లో మాత్రం చాలా వర్క్ ఉంటుంది. మనము సింపుల్గా ఉంటుంది అనుకుంటాం కానీ పని, అయ్యి బాబాయ్. మరి మా కష్టాలు జనాలకి ఎప్పుడు తెలుస్తాయో కానీ మమ్మల్ని కూడా గుర్తించండి అయ్యా. మేము కూడా కువైట్లో కష్టపడుతున్నాము, మా కష్టం కూడా ఎలా ఉంటుంది ఏంటనేసి జనాలకి అందరికీ కూడా తెలిసేలాగా చేయండి ఫ్రెండ్. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.